అక్రమంగా ప్రవేశించి మా భూమిని కబ్జా చేస్తున్నాడు. ఈ విషయాల్లో మేము ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినా కూడా చాలా రోజులు పెండింగ్ పెట్టి అయినా కూడా అయినకపోవడం వల్ల ఏసీపీ సార్ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడితే ఎఫ్ఐఆర్ చేసిండు. అక్రమంగా మా భూములకు చొరబడుతున్నాడని చెప్పేసి ప్రూఫ్స్ ఉండగా కూడా అయినా కూడా వినకుండా ఎఫ్ఐఆర్ను మేము ఇచ్చిన కంప్లైంట్లో నుంచి పేరు తొలగించి ఒక్కతని పైనే మాత్రం ఎఫ్ఐఆర్ చేసి ఉంచిండు. అయినా కూడా ఎఫ్ఐఆర్ అయినా కూడా ఆయన వినకుండా మేము నాటిన వరి పొలంలో గడ్డి మంది వెళ్ళిందని చెప్పేసి మళ్ళీ కందిపేట ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అది నీ పొలం అని గ్యారంటీ అయ్యింది, అది నీ పొలం అని నువ్వు నిరూపించుకొనిరా అప్పుడు ఎఫ్ఐఆర్ చేసినాము అని చెప్పేసి అని అంటున్నాడు. అదే విషయంలో అయినా నాకు అడ్డం వచ్చి డాక్టర్కి నా పైన రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నా పైన ఎఫ్ఐఆర్ చేసి ఇప్పటికి 5 ఎఫ్ఐఆర్ చేసిండు. మళ్ళీ ఎంఆర్ఓ ముందర బైండ్ ఓవర్ చేసిండు. అయినా కూడా మినక మైపాల్ అనే వ్యక్తికి ఎస్ఐ సపోర్ట్ చేస్తున్నాడు. వెంకటేశ్వర మండల అధ్యక్షుడైన భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. భూమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ మినక మైపాల్ రెడ్డికి ప్రభావితం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా అన్యాయం జరుగుతుంది. నాకు అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అసైన్మెంట్ ల్యాండ్ ఆయనకు సంబంధం లేదు. అసైన్మెంట్ ల్యాండ్ అక్రమంగా పట్టా చేసుకొని మమ్మల్ని భయభ్రాంతులకు చేస్తున్నారు. మాకు దున్నడానికి ఇస్తున్న ట్రాక్టర్లని బెదిరిస్తూ వాటిపైన కేసులు పెడుతూ ఏ ట్రాక్టర్ రాకుండా చేస్తున్నాడు. ఇప్పటికీ మా భూమి సాగులోకి లేకుండా ఖాళీగా వదిలేసాము. అయినా కూడా వదలకుండా మేము అక్కడ వెళ్ళి చూసుకుందామని వెళ్ళినా కూడా ఫోటోలు తీయడం, మా పైన కేసులు పెట్టడం చేస్తున్నాడు. తర్వాత వచ్చేసి మరి కమిషనర్ని కలిస్తే సానుకూలంగా స్పందించి సమస్య క్లియర్ చేస్తానని చెప్పాడు. ఇటు విషయంలో ఇంకా మైపాల్ రెడ్డిపై తన చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు అతని నుండి ప్రాణభయం ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించగలరని కోరుతున్నాము. సాగులో ఉంటున్న భూములను అక్రమంగా 2001 సంవత్సరంలో పట్టా చేసుకొని నాకు పట్టా ఎక్కువ ఉందని బెదిరిస్తున్నాడు. ఆ పట్టా ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అధికారులకి అప్లికేషన్ పెడితే మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలిస్తున్నారు. అదేవిధంగా ఆయనకు 38 గుంటలు దారిపల్లి వారు కొడుకు లాగేసుకున్నారు. ఆ లాగేసుకున్న దానికి పట్టా మైనస్ చేయకుండా అధికారులు అలాగే ఉంచడం వల్ల మమ్మల్ని ఇప్పుడు రికార్డు చూపిస్తూ బెదిరిస్తున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకుని ఎంఆర్ఓ గారు రోడ్డుకు లాగేసుకున్న భూమిని పట్టా మైనస్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. 2001లో పట్టా వేరే వ్యక్తి పేరు మీద కూడా 14 గుంటలు అక్రమ పట్టా చేసుకున్నారు. అది మన రెవెన్యూ సదస్సులో వారు కంప్లైంట్ ఇచ్చారు. దానికి సానుకూలంగా స్పందించారు. వెల్మాల్ రాజాన జిల్లా సీనియర్ స్పాన్కారీ కమిటీ మెంబర్. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడమే మా ముఖ్య ఉద్దేశం. మా సోదరుడు అయినటువంటి గంపల కళ్యాణ్ వెంకటేశ్వర మండల్ జీజీ నడుగుల విలేజ్లో అక్రమంగా మినక మైపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా చొరబడి అక్రమంగా ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి పట్ట చేసుకొని అక్రమంగా ఆయనను ఉన్న ఎకరం భూమిని కూడా సాగు చేసుకోకుండా ఒక దళితుని హింసిస్తున్న సంఘటనకు మేము దళిత సంఘాలందరము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామికంగా మేము దీన్ని పరిగణలోకి తీసుకురా ఉంటున్నాం. ఒక రెడ్డి అయి ఉండి అసైన్మెంట్ భూమిని ఎంఆర్ఓ గారికి మభ్యపెట్టి అసైన్మెంట్ భూమిని పట్ట చేసుకోవడం ఎంతవరకు సమస్య అని అడుగుతూ ఉన్నాం. ఒక దళితుడు పక్కనే ఉండగా ఆ దళితుడు ఆధీనంలో ఉన్న భూమిని అక్రమంగా పట్ట చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. దీన్ని ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు బక్కి వెంకటయ్య గారికి కూడా మేము ఉన్న కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి సిపి గారికి అందరికీ విన్నవించడం జరిగింది. తర్వాత నిన్న కూడా సపరేట్గా ఎస్సీ ఎస్టీ కమిషనర్ బక్కి వెంకటయ్య గారికి విన్నవించి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు. దాన్ని ఆ పట్టాను రద్దు చేయాలని చెప్పారు. ఆ అసైన్మెంట్ పట్టా రెడ్డిలకు ఇచ్చేది కాదు, దళితులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే భూమి అని మాట్లాడినారు. దాని గురించి ఆయన సానుకూలంగా స్పందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దళితుల భూమిని ఆక్రమించుకుంటే ఇక ఖబర్దార్ అని మినక మైపాల్ రెడ్డి లాంటి వారు ఎవరు కూడా ఈ దళితుల జోలికి రాకుండా ఉండాలంటే దళితుల మందిరం ఐక్యంగా ఉండి ఆయనను మేము గంపల కళ్యాణ్కు వెన్నంటి ఉంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.
నేను ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆర్మీ కన్వీనర్గా కొనసాగుతూ ఉన్నాం. ఏదైతే ఈరోజు దళితులకు సంబంధించిన భూమి డోకేశ్వర్ మండలంలో మన కమలాకర్ గారిని వేసుకున్న తీరు చూస్తే ఇది ఏం కొత్తగా ప్రతి గ్రామంలో దళితులపై ఈ రూపంగా ఉన్నటువంటి భూములను కబ్జా చేయడం జరుగుతున్నది. ఈ రూపంగా ఎన్నో జరిగినాయి, ఎన్నో పోరాటాలు చేసాం. దీని మీద కూడా మేము అలుపెరగని పోరాటం చేస్తాం. ఆయనను వంచి ఆ భూమిని ఆయనకు అప్పగిచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మేమందరం దళిత సంఘాలన్నీ ఏకమై ఆయన మీద ఏదికైనా సిద్ధపడి ఈరోజు మా వాళ్ళది కోల్పోయినటువంటి భూమిని ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ ఎవరైనా మా దళితుల భూములు వాళ్ళైనా కబ్జా చేసినట్టు ఉంటే వారికి ఇది ఒక గుణపాఠంగా వాళ్ళు చూసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.